యేసుతో ప్రయాణం ఎంతకాలం అండి? ఫ్రమ్ యువర్ బర్త్ టు డెత్. పుట్టినది మొదలుకొని మనము మన తుది శ్వాస విరిచే వరకు చేయవలసిందే. ఈ లెంట్లో 50 రోజులో 40 రోజులో 30 రోజులో చేసి ఊరుకుంటానంటే కుదిరేది కాదు. ఇది జీవితకాల ప్రయాణం. యేసుతో ప్రయాణం అంటే జీవితకాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మన ఆటోలు, మన బళ్ళు, మన కార్లు, మన బస్సులు వెళతా ఉన్నప్పుడు ఎన్నో ముందు వాహనాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా తప్పించుకుంటూ మన గమ్యస్థానానికి చేరుకోవటము ప్రయాణంలో ముఖ్యమైనటువంటి విషయం. మరి చాలా మందికి ఒక ఆలోచన కలగవచ్చు, అసలు యేసుతోటే నేను ఎందుకు ప్రయాణం చేయాలి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరితోటి మానేసి నేను యేసుతోటే ఎందుకు ప్రయాణం చేయాలి, ఈయనతోటే నేను ప్రయాణాన్ని ఎందుకు కొనసాగించాలని చాలా మందికి ఆలోచన కలగదండి. చాలా మందికి యేసయ్యతోటే నేను ఎందుకు ప్రయాణం చేయాలి అని కొంతమందికి ఆలోచన పుట్టొచ్చు. యేసయ్యతో నువ్వు ప్రయాణం చేస్తే ఆయన నీ చేయి పట్టి నిన్ను గమ్యం చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నిన్ను తీరం చేరుస్తాడు. యేసయ్యతో ప్రయాణం నేను ఎందుకు చేయాలని నువ్వు అనుకుంటే, యేసయ్య ఏం చేయగలడంటే, కొంతమంది నీ చేయి పట్టుకొని తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేస్తారు. చాలా మంది పర్టికులర్గా కువైట్ వెళ్ళే వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే ఏజెంట్లు ముంబైలో వదిలేస్తారు. నిన్ను కువైట్ తీసుకెళ్తాను నేనని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే మనల్ని మభ్యపుట్టి మోసపురిచి ఏం చేస్తాడు, హైదరాబాద్లోనో ముంబైలోనో వదిలేస్తాడు. మళ్ళీ మనం ఆన్లైన్లో బతిమాలుకొని మళ్ళా మన దగ్గరికి రావాలి. ఈ ప్రయాణంలో మనల్ని ఆ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడు అంటే తీరము చేర్చలేకపోతున్నాడు. ఎందుకంటే అతడు నమ్మకస్తుడు కాకపోవచ్చు. కానీ నువ్వు ఎవరితోటైతే ప్రయాణం చేస్తున్నావో, ఎవరితైతే ప్రయాణానికి ఒప్పుకున్నావో ఆయన నిన్ను గమ్యము చేర్చేటువంటి దేవుడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఆయన నీకు ముందు నడిచేటువంటి